సో హలో గైస్, కూలీ వర్సెస్ వార్ 2. ఇప్పుడు ఈ 14th కి కూలీను వార్ 2 రెండు సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి. ఆ రెండు సినిమాలు పోటాపోటీగా ఆల్రెడీ ప్రమోషన్స్ అని అవని ఇవని నెక్స్ట్ లెవెల్ గా అవుతున్నాయి. మీమర్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో కూలీ వర్సెస్ వార్ 2 అని చెప్పేసి తెగ మీమ్స్ చేసేస్తున్నారు. ఫ్యాన్ వార్లని అవని ఇవని ఏవేవో జరుగుతున్నాయి అనమాట. ఎట్లా ఉంటుందో అసలు మనం ఊహించుకోలేకపోతున్నాం అనమాట. ఎందుకంటే ఒక సైడ్ చూసుకుంటే ఎన్టీఆర్ అన్న మొత్తం నెక్స్ట్ లెవెల్లో గల్లు ఎగిరేసి, ఎన్టీఆర్ అన్న ఒక్కడే కాకుండా రితిక్ రోషన్ సార్ కూడా గల్లు ఎగిరేసి అసలు నెక్స్ట్ లెవెల్లో చెప్పిండు, అదిరిపోతుంది ఈ ఇయర్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్లో స్పీచ్ ఇచ్చిండు. అసలు చాలా నచ్చింది నాకు ఆ కాన్ఫరెన్స్. నాకు తెలిసి అది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఎందుకంటే పెద్ద రితిక్ రోషన్ సార్ తోటి మన ఎన్టీఆర్ అన్న మ్యాచ్ చేయడం కాకుండా దాన్ని మించిపోయినట్టు యాక్టింగ్ చేసి అని చెప్పిండు రితిక్ రోషన్ సార్. అది నాటే జోక్. అది ఒక బాలీవుడ్ నుంచి అంత పెద్ద హీరో వచ్చి మనల్ని అట్లా అంత మంచి కాంప్లిమెంట్ చేయడం అనేది చాలా పెద్ద థింగ్, నార్మల్ థింగ్ అయితే కాదు. ఇంకో సైడ్ చూసుకుంటే కూలీ, ఇక లోకేష్ కనకరాజు మూవీ అంటేనే వేరే లెవెల్ ఉంటాయి. దాంట్లో బిగ్గెస్ట్ కాస్టింగ్ రజనీ సార్, నాగార్జున సార్, అమీర్ ఖాన్, అటు చూసుకుంటే ఉపేంద్ర, చెప్పుకుంటుంటేనే హై వెళ్ళిపోతుంది. అసలు ఏ రేంజ్ లో ఉంటుందో అసలు అర్థమైతలేదు. రజనీ సార్ కూడా 40 minutes స్పీచ్ ఇచ్చిండు, అది కూడా చూసిన నేను. ఆ స్పీచ్ లోనే చెప్పాడు అనమాట, 10 భాషలు కలిస్తే ఒక కూలీ అని చెప్పేసి. ఇప్పటి వరకు రజనీ సార్ కెరియర్ లో ది బెస్ట్ ఫిలిం భాష అనేది. దాని మీద నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు వేరే మూవీ కోసం రిలేటెడ్ గా ఆ మాట మాట్లాడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం రజనీ సారే అన్నాడంటే ఇక అది నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ అయిపోయి ఉంటది, ఆల్రెడీ పడిపోయి ఉంటది. లేకపోతే అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు కదా రజనీ సార్ కూడా. అసలు రజనీ సార్ మూవీస్ అంటేనే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. చాలా డేడిగా అసలు ఈ ఏజ్ లో కూడా సార్ అంత లెవెల్ యాక్టింగ్, అంత స్క్రీన్ ప్రెజెన్స్. రజనీ సార్ జస్ట్ నడుచుకుంటూ వస్తేనే సరిపోతుంది ఆ సినిమాకి. అలాంటిది ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిందంటే అది కూడా పెద్ద నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. ఈ రెండు మూవీస్ గురించి అసలు ఇంత మాట్లాడుకున్నా తక్కువే. అసలు వార్ 2, కూలీ నాకు తెలిసి రెండు బ్లాక్ బస్టర్ అయిపోతాయి అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా అదే అవుతుంది. మాక్సిమం లోకేష్ సినిమాలు అంటే పెద్ద పెద్ద ట్విస్ట్లు, ఎల్సీయూ కనెక్షన్ అవన్నీ ఉంటాయి కదా. మాక్సిమం లీక్స్ ఎవరు ఇవ్వకండి. ఫస్ట్ మార్నింగ్ షో వెళ్ళిన వాళ్ళు ఇస్తే స్పాయిలర్స్ అయిపోతాయి కదా. ఆల్రెడీ మీమ్స్ స్టార్ట్ అయిపోయినాయి దేనికో లింక్ చేసుకుంటూ. ఇక వాళ్ళ వార్ 2 గురించి చెప్తే ఎన్టీఆర్ గారు డైరెక్ట్ చెప్పేసిండు, మంచి మంచి ట్విస్ట్లు ఉన్నాయి, దయచేసి లీక్స్ ఎవరు ఇవ్వకండి, పెట్టకండి అని చెప్పేసి రిక్వెస్ట్ కూడా చేసిండు. మాక్సిమం ఫ్యాన్ షోలు, మార్నింగ్ షోలు వెళ్ళిన వాళ్ళు అలాంటి ఒక డే మొత్తం అంటే ఆ రోజు వరకు లీక్లు ఇవ్వకుండా కొంచెం చూసుకోండి. మీరు కూడా మీరు ఏ మూవీకి వెళ్తున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నేనైతే పర్సనల్ గా ఫస్ట్ కూలీ వెళ్దాం అనుకుంటున్నా, దాని తర్వాత వార్ 2 వెళ్దాం అనుకుంటున్నా. చూద్దాం. రెండు మూవీస్ కి సంబంధించిన రివ్యూ మన ఛానల్ వచ్చేస్తుంది వితౌట్ స్పాయిలర్స్. ఇంత చిన్న వీడియోలో మనం అంత డిస్కషన్ చేయలేం కాబట్టి దీన్ని పెద్ద వీడియో, లాంగ్ వీడియో కూడా చేశాను. కింద లింక్ ఉంటుంది, దాన్ని వస్తే మీరు లాంగ్ వీడియో కూడా చూడొచ్చు.